Hello guys and welcome back to my channel. Here is the non-spoiler review of the film Harum Hara starring Sudhir Babu, Sunil Anna and directed by Gyan Sagar. సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అండ్ ట్రైలర్తో వచ్చిన హైప్ని జస్టిఫై చేసేలా ఉందా లేదా అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు కింద లైక్ బటన్ని కొట్టేసి దాని కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేస్తే నేను హ్యాపీ, రివ్యూ చూస్తాం మీరు కూడా హ్యాపీ. సో కమింగ్ టు ద ఫిలిం, మూవీ ఓవరాల్గా ఎలా ఉన్నా అంటే ఇట్ వాజ్ అన్ హాఫ్ బేక్డ్ మూవీ అని చెప్పాలి. ఆ మాట ఎందుకు అంటున్నానంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ ఉండే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫే ట్రాక్ తప్పేసింది. అలా అని మొత్తం సెకండ్ హాఫ్ బాగాలేదని కూడా చెప్పలేం. ఇట్ వాస్ గుడ్ ఇన్ ఏ పార్ట్స్ బట్ మ్యాక్స్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించింది. చెప్పే కదా, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ దాకా సినిమా చాలా బాగుండే. మెయిన్లీ కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే సినిమాలో స్టాండ్ అవుట్ అయిపోతాయి. చాలా చాలా బాగుండే ఎలివేషన్ సీన్స్. హీరో ఇంట్రొడక్షన్ సీన్స్ సింపుల్గానే ఉండే బట్ బాగుండే. ఇక ఇంటర్వెల్ అయిపోయేసరికి సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్సే క్రియేట్ అయ్యాయి, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుండే. చెప్పా కదా, ఎలివేషన్ సీన్స్ అయితే స్టాండ్ అవుట్ అయిపోతే నిజంగా, బట్ ఎందుకో సెకండ్ హాఫే అంతగా ఎంజాయ్ చేయలే. దానికి కారణం ఆ ప్రిడిక్టబుల్ స్టోరీ. మెయిన్లీ ఈ మూవీలో ఉన్న స్టోరీని మనం చాలాసార్లు చూసేసాం. హీరో ఒక చిన్న స్థాయి నుంచి గ్యాంగ్స్టర్గా మారడం. కానీ వాట్ మేక్స్ దిస్ ఫిల్మ్ యూనిక్ అంటే హీరో ఇందులో గన్స్ తయారు చేస్తాడు. ఒక గన్స్ తయారు చేసేవాడే గ్యాంగ్స్టర్ అయితే ఎలా ఉంటుంది అని చూపిద్దాం అనుకున్నారు, బట్ సెకండ్ హాఫ్ అయితే పెద్దగా వర్కౌట్ కాలేదనిపించింది. అలా అని ఓవరాల్గా సెకండ్ హాఫ్ మొత్తం బాగాలేదని చెప్పలేం. ఆ క్లైమాక్స్ సీన్ అండ్ మధ్యలో కొన్ని సీన్స్ బాగానే ఉండే, బట్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ వాస్ డిసప్పాయింటింగ్. కమింగ్ టు ద పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ ఫిలిం, మూవీలో నెగిటివ్ అయితే మెయిన్లీ ఆ స్టోరీనే. బెటర్ కొంచెం యూనిక్గా తీసుంటే బాగుండేది, బట్ సేమ్ అదే స్టోరీని మనం చాలాసార్లు చూసేయడం వల్ల ప్రిడిక్టబుల్ ఉండే స్టోరీ మొత్తం. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం. మ్యాక్స్ ఆఫ్ ది క్యారెక్టర్స్కి చాలా స్కోప్ ఉండే సినిమాలో, బట్ స్క్రీన్ టైం అయితే అన్ని క్యారెక్టర్స్కి చాలా తక్కువ ఉండే. ఇక పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి మేజర్ పాజిటివ్ అయితే ఆ ఎలివేషన్ సీన్సే. టూ కూడా ఉండే ఎలివేషన్ సీన్స్ అండ్ మధ్యలో కొన్ని యూనిక్ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుండే. ఇవన్నిటిని ఎలివేట్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ అయిన చేతన్ భరద్వాజ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎలివేషన్ సీన్స్ అప్పుడు, కొన్ని మంచి ఫైట్ సీన్స్ అప్పుడు అతని మ్యూజిక్ సీన్స్ని ఇంకా ఎలివేట్ చేశాయి. దానివల్ల ఎలివేషన్ సీన్స్ నాకు చాలా నచ్చేసాయి సినిమాలు. నౌ కమింగ్ టు టెక్నికాలిటీస్, మూవీలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ అయితే అక్కడక్కడ కొన్ని కట్స్ ఇంకా బాగా చేసి ఉండాలనిపించింది. ఇక మ్యూజిక్ గురించి అడిగితే చెప్పే కదా, మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుండే. సాంగ్స్ పెద్ద బాగాలేకున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా లేపాడు సీన్స్ అన్నిటినీ. అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే సుధీర్ బాబు గారు బాగానే చేశారు. మెయిన్లీ తన పాస్ట్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫిలిం కొంచెం బెటర్ అనిపించింది. అండ్ అలాగే సునీల్ అన్న రోల్ బాగానే ఉండే, బట్ స్క్రీన్ టైం ఎక్కువగా లేకుండే. సేమ్ హీరోయిన్ది కూడా. ఒక విలన్ రోల్ చేసిన అతను కూడా బాగానే చేశాడు. అండ్ సారీ చెప్పడం మర్చిపోయా, ఈ సినిమాలో విలన్ రోల్ కూడా ఒక చిన్న నెగిటివ్ పార్టే. ఎందుకంటే సెకండ్ హాఫ్లో విలన్ రోల్ చాలా వీక్ అయిపోయినట్టు అనిపించింది. మేబీ ఆ విలన్ రోల్ ఇంకా కొంచెం పవర్ఫుల్గా అండ్ స్ట్రాంగ్గా రాసుకోవాల్సింది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందని చెప్పాలంటే చెప్పే కదా, హాఫ్ బేకన్ మూవీ. అండ్ ఈ మూవీకి రేటింగ్ అడిగితే నేనైతే 2.5/5 ఇస్తాను. ఒకవేళ మీరు కూడా సినిమా చూసుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో మహారాజా మూవీ రివ్యూ కూడా అప్లోడ్ అయిపోయింది, ఒకసారి దాన్ని కూడా చెక్అవుట్ చేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మేబీ ఈ వీకెండ్కి ఒక వీడియో రావచ్చు, సో స్టే ట్యూన్డ్.